మామిడి తోట పూత మొత్తం రాలిపోయి పనికి రాకుండా అయిపోయిన తోట. దైవజనుడు వెళ్ళి మోకాళ్ళలోని ప్రార్థన చేసి వస్తే ఆ ఉన్న పూత కూడా రాలిపోయిందంట. ప్రార్థన చేసి వస్తే కాస్త కూస్త ఉన్న పూత కూడా పోయిందంట. అప్పటి రోజుల్లో ఈయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేయకముందు కొంత పోతుంది, చాలా భాగం పోయింది, నువ్వు చేసి వచ్చిన తర్వాత మొత్తం పోయింది అన్నాడంట. ఈయనేం మాట్లాడలేదంట. మళ్ళీ పోయి చూడుకో అన్నాడంట. కొంతకాలం తర్వాత కొద్ది రోజులు వ్యవధిలో మళ్ళా పోయి చూస్తే తోట మొత్తం పూతతో నిండిపోయిందంట. పోయి చూడుకో. తోట మొత్తం మళ్ళా పూతతో. వాస్తవంగా పూత రాలిపోయిందంటే ఇంకా ఆ సీజన్ అయిపోయినట్టే. మళ్ళీ ఎట్లా సాధ్యం? పోయా, పోయి చూసుకోపో. ఏనేం కంగారు పడలా. అయ్యా ఉన్నది కూడా పోయిందా? అయ్యో అనలా, అసలు తొణకలా. నేను అక్కడ చెప్పొచ్చి ఆయన చూసుకుంటాడు, పూత రాలదు వెళ్ళదు, పోయా రాలినా మళ్ళీ వచ్చింది పోయి చూస్తే తోట మొత్తం దెబ్బకు వచ్చి సాక్ష్యం చెప్పాడు.